Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. బెంగళూరు నుంచి వారణాసికి వెళ్ళే ఎయిర్ ఇండియా విమానం అనేది 1 గంట పాటు హైజాక్ అవ్వడం జరిగింది. ఒక్కసారి మనం ఈ విషయం మీద డిస్కషన్ చేసుకుంటే, ఎప్పుడైతే ఆ ఫ్లైట్ బోర్డింగ్ పాస్ తీసేసుకొని ప్రయాణికులందరూ కూడా ఒక 42 నుంచి 45 మందికి వరకు కూడా అందులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చేస్తున్న టైంలో బోర్డింగ్ పాస్ తీసేసుకున్నారు. తర్వాత చెకింగ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఇంకా ఎవరి సీట్లలో వాళ్ళు హ్యాపీగా వెళ్ళి కూర్చున్నారు. ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైతే క్యాబిన్ క్రూ వచ్చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ కూడా ఇంకా టేక్ ఆఫ్ తీసేసుకొని కొంచెం గాల్లోకి వెళ్ళిన ఒక 15 నిమిషాల తర్వాత 8 మంది అదే ప్రయాణికుల్లో నుంచి వెళ్ళి ఒక 8 మంది ఎవరికీ తెలియని వ్యక్తులు సడన్గా లెగిసి ఒకేసారి ముందుకు వచ్చేసి ఏదైతే పైలట్ ఉంటారో అటు పైలట్ వైపు కాక్పిట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ పాస్వర్డ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. క్యాబిన్ క్రూ కూడా సరిగ్గా వారిని పట్టించుకోలేదు. దాంతోపాటు వారు ఆగండి అని చెప్పినా కూడా వినిపించుకోకుండా వాళ్ళు 8 మంది కూడా సడన్గా ఇక్కడ కొంతమంది ప్రయాణికుల దగ్గర నిల్చుంటాయి. ఒక 3 నుంచి 4 వరకేమో ఆ కాక్పిట్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. అసలు ఎందుకు వారు అక్కడ దాకా వెళ్ళారు? పైలట్తో మాట్లాడాలనుకున్నారా? లేదు అనుకుంటే కాక్పిట్ యొక్క పాస్వర్డ్ తెలుసుకొని వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అనేది ఎవ్వరికీ అర్థం కాని విషయం. ఒకవేళ వాళ్ళు నిజంగానే టెర్రరిస్టులు అయి ఉండేది ఉంటే పరిస్థితి ఏ రకంగా ఉండేది ఒక్కసారి మనం అంచనా వేయలేం. చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉండేది. అక్కడ కూర్చున్న పర్సన్స్ అందరూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు అర్థం కాని సిచ్యువేషన్స్కి వచ్చారు. ఒకేసారి వాళ్ళు భయపడిపోయారు. అమ్మ బాబోయ్, ఇంకా మా ప్రాణాలు ఉంటాయా ఉండవా, ఎందుకు మేము ఈ ఫ్లైట్ ఎక్కాంరా బాబు అనుకొని కిందికి దిగిన తర్వాత అందరూ కూడా వాళ్ళ ఏడుపులు బాధలు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఒక 1 అవర్ తర్వాత వారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంత బాధించినా కూడా వాళ్ళు సమాధానం చెప్పడం లేదు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పైలట్తో మాట్లాడాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మాట్లాడాలన్నా కూడా అక్కడ క్యాబిన్ క్రూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళతో మాట్లాడతారు. లేదు అనుకుంటే వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకున్న ప్రాబ్లం అనేది షార్ట్ అవుట్ చేస్తారు. కానీ అలా జరగకుండా వాళ్ళు కాక్పిట్ దగ్గర ఎందుకు వెళ్ళారు? ఆ పాస్వర్డ్ అనేది వాళ్ళకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఏదైతే పర్టికులర్ ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఆ ఫ్లైట్లో ఉన్న కాక్పిట్ యొక్క పాస్వర్డ్ ఎలా తెలిసింది అనేది ఒక క్వశ్చన్. ఎవరైనా అధికారులు ఎవరైనా హెల్ప్ చేశారా? లేదు అనుకుంటే అదే ఫ్లైట్లో ఉన్న క్యాబిన్ క్రూ కానివ్వండి, లేదంటే పైలట్ ప్లస్ తర్వాత కో పైలట్ ఇద్దరు ఉంటారు కాబట్టి వారు ఏమైనా అతనికి ఆ టీంకి ఏమైనా హెల్ప్ చేశారా 8 మందికి అనేది చాలా వరకు ఇప్పుడు అధికారులు ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళ మైండ్లలో ఉన్న పెద్ద క్వశ్చన్ అన్నట్టు. ఎవరు అన్నోన్ పర్సన్స్ ఎవరు అనేది మొత్తం అక్కడికైతే మొత్తం సేఫ్గా అయితే వాళ్ళు ఫ్లైట్ వారణాసికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న వెంటనే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు కూడా ఆ 8 మందిని వారి అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, ఒకవేళ టెర్రరిస్టులు అయితే పాకిస్తాన్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఎందుకంటే మనం రీసెంట్గానే సింధూర్ అనేది ఆపరేషన్ ఒకటి చేశాం కాబట్టి వారికి ఇంకా మన ఇండియా మీద చాలా వరకు కోపం ఉంది. వాళ్ళు ఎలాగైనా సరే మన దానిపైన ఏదో ఒక దాడి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇలాంటివి ఏమన్నా మెల్లిమెల్లిగా మన ఇండియాలోకి వాళ్ళు వచ్చేలాగా ఇవన్నీ చేస్తున్నారా? మన దేశంలోకి వచ్చిన తర్వాత వారు అన్నీ కూడా ఎక్కడ ఏమున్నాయని తెలుసుకొని వారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది వెతుకుతూ ఉన్నారు. ఏదేమైనా సరే కానీ ఒక పెద్ద ప్రమాదం నుంచి వెళ్ళి మన ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఉన్న ప్రయాణికులు అయితే తప్పించుకోవడం అనేది జరిగింది. వారి ప్రాణాలు కూడా సురక్షితంగానే ఉండడం జరిగింది. అయితే మనం ఇవన్నీ ఒక్కసారి మాట్లాడుకుంటే 1991 అనుకుంటాను, అప్పుడు కూడా జార్ఖండ్ నుంచి వెళ్ళి ఢిల్లీకి వెళ్తున్న ఫ్లైట్ని హైజాక్ చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్ వాళ్ళు అప్పుడు పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. చాలా వరకు జరిగింది. వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు. దానికంతా కూడా అదే ఇప్పుడు జరిగింది. ఇలా మనం చూసేసుకుంటే రీసెంట్గా కూడా మన ఇవన్నీ వైజాగ్ నుంచి వెళ్ళి విజయవాడకు వెళ్తుందైనా, లేకపోతే మొన్న ఢిల్లీ నుంచి వెళ్ళి శ్రీలంకకు వెళ్తుందైనా, ఇలాంటివి మనం చూస్తూ ఉంటే అసలు ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్లోనే ఇలాంటివన్నీ ఎందుకు చోటు చేసుకుంటున్నాయి?
ఎందుకోసమని సెక్యూరిటీ సరిగ్గా ఉంచలేకపోతున్నారు, ఎందుకని ఫ్లైట్లలో ఇలాంటివి జరిగే అవకాశాలకు ఎక్కువగా స్కోప్ ఉంటుంది అనేది ఎవరికి కూడా అర్థం కాలేదు. సెక్యూరిటీ సరిగ్గా పెంచట్లేదా, లేకపోతే నెగ్లిజెన్సీ ఎక్కువగా ఉందా అనే దానిపైన కూడా ఇప్పుడు అధికారులు ఎవరైతే వారిని అదుపులోకి తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కంపల్సరీగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం ఉంటుంది. వాళ్ళు ఎలా ప్రవేశించారు, ఎందుకు వచ్చారో, కాక్పిట్ని ఎందుకు ఓపెన్ చేయాలనుకున్నారు, ఎందుకు పాస్వర్డ్ వాళ్ళకి ఎలా తెలిసింది, ఇవన్నీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే వారు 8 మందిని కూడా వదిలేయడం అనేది జరుగుతుంది. లేదు అనుకుంటే వారికి ఇన్ఫర్మేషన్ తెలిసేంత వరకు కూడా వారు వీరి ఆధీనంలోనే ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇవన్నీ చూసుకుంటే ఒక పక్కన పెడితే ఇప్పుడు ఒకవేళ హైజాక్ అయ్యేది ఉంటే పరిస్థితి ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది మాత్రము తలలు పట్టుకునేవారు. వారి డిమాండ్స్ అన్ని ఏ రకంగా ఉంటాయో తెలిసేది కాదు. దాదాపుగా ఒక 45 మంది వారి టెర్రరిస్టుల హ్యాండ్లోకి వెళ్ళేవారు. వారు ప్రాణాలతో బయటకు వచ్చేవారా, రాకపోయేవారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు. వారు చెప్పిన డిమాండ్స్కి ఒప్పుకోకపోలేదు, గవర్నమెంట్ ఒప్పుకోలేదా, ఇమీడియట్గా వాళ్ళని నిర్దాక్షిణంగా కాల్చి చంపేస్తూనే ఉంటారు. ఇంకా ఫ్లైట్ అది గాల్లో ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళి వీళ్ళకి వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని టెక్నికల్గా వాళ్ళకు కావాల్సిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకు టెక్నికల్గా పంపించడం కోసం వాళ్ళు కొన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ముందుగానే క్యారీ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ప్రమాదం వచ్చింది అని అంటే వారే సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతున్నాయి కదా. దీనికి మనం కొంచెం బ్రేక్ వేయాలి అంటే ముఖ్యంగా అధికారులు తీసుకోవాల్సింది, నా అభిప్రాయం మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను, ఇది ఓవరాల్గా అందరి అభిప్రాయంగా నేను చెప్పట్లేదు. ముందుగా ఎప్పుడైతే ఒక ప్రయాణికుడు ఒక బోర్డింగ్ పాస్ తీసేసుకొని వస్తున్నప్పుడు అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి కదా. పాస్పోర్ట్ వచ్చినప్పుడే మనకు ఎంక్వైరీ అనేది జరగడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ లింకప్ అయి ఉంటుంది, అడ్రస్ లింకప్ అయి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ ఆధార్ కార్డ్ని అక్కడ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏదన్నా కేసులలో ఇన్వాల్వ్ అయి ఉండకపోవచ్చు, కానీ దాని తర్వాత ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా, వారి మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, లేదంటే పిటి కేసులు ఉన్నాయా, లేదంటే ఏమైనా సంథింగ్ పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు ఫైల్ అయి ఉన్నాయా అనేది ఒకసారి ఎంక్వైరీ చేయాలి. తర్వాత వీళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, లేదంటే ఏ కంట్రీకి సంబంధించిన వారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. ఇప్పుడు అన్నోన్ పర్సన్స్ ఎవరైనా సరే ఫ్లైట్ ఎక్కుతారు, వాళ్ళకు వెళ్ళాల్సిన డెస్టినీకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్లలోనే ఇలాంటివన్నీ ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. అహ్మదాబాద్ సంఘటన ఇంకా మర్చిపోనే లేదు. అది ఏదో కొన్ని కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగింది. కాబట్టి అయినా అప్పటికైనా కూడా మనం దాదాపు 260 మంది దాకా మనం ప్రాణాలు కోల్పోయారు, సజీవ దహనం అయ్యారు. అది ఎవరి హ్యాండ్లో లేదు, ఎవరి ప్రలోభం వల్ల కూడా జరగలేదు, అది టెక్నికల్గా జరిగింది. కాబట్టి దాని మీద సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికి ఇంకా కేసు జరుగుతూనే ఉంది. అది ఆర్గ్యుమెంట్స్ రన్ అవుతూనే ఉన్నాయి. ఫైనల్గా అది జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా మనం ఇప్పుడు దాని మీద మాట్లాడలేని పరిస్థితి. కానీ ఇది తీసుకుంటే మాత్రము వారణాసికి వెళుతున్న ఫ్లైట్లో 8 మంది ఇట్లా క్యాబిన్ క్రూతో వాగ్వాదం పెట్టుకున్నారు. అదేవిధంగా పైలట్స్ చెప్పినా కూడా వినిపించుకోలేదు. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో, ఏం చెయ్యాలనుకున్నారో అనేది కూడా ఎవరికి అంతు చిక్కకుండా ప్రయాణికుల్ని మాత్రము చాలా గందరగోళానికి, చాలా భయోందనలోకి మాత్రం గురి చేశారు. ఏదేమైనా సరే మరి కాసేపట్లో ఇంకా పోలీసులు ఎలాగో వాళ్ళ అండర్లో ఉన్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం చేసేసి వాళ్ళు టెర్రరిస్ట్లా, లేదు అంటే సరదా కోసం చేశారా, లేదంటే కాక్పిట్కి పాస్వర్డ్ ఎలా తెలిసింది, వాళ్ళు ఏమైనా చేశారా, వాళ్ళకి ఏమన్నా ట్రాక్ చేశారా, లేకపోతే ఏమన్నా ఇవన్నీ కూడా మన సైబర్ క్రైమ్కి సంబంధించిన వారా, ఇలాంటివన్నీ కూడా మొత్తం చూసి ఎంక్వైరీ చేసి దాని మీద మనకు త్వరలోనే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉంటుంది. కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీకేమైనా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, వారు కొంచెం అటు ఇటుగా చూసేసి, లేదంటే ఓవర్గా కొంచెం యాటిట్యూడ్ చూపించినా, లేకపోతే ఇంకేమైనా చేసినా కూడా మీరు ఇమీడియట్గా అక్కడ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళకు మీరు కనుక ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళ మీద కొంచెం నిఘా పెట్టండి అంటే వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియోతో మీకు తెలియజేయాలనుకుంటున్నా. ఏదేమైనా సరే కానీ బెంగళూరు నుంచి వెళ్ళి వారణాసికి వెళ్ళే ఫ్లైట్ 1 గంట పాటు 8 మంది అన్నోన్ పర్సన్స్, వారు టెర్రరిస్ట్లా లేదు అనుకుంటే ఎవరా అనేది తెలియదు, కానీ హైజాక్ అయ్యిందనే చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ ఆ ఫ్లైట్ని మొత్తం వారి అండర్లోకి తీసేసుకొని అక్కడ మొత్తం వాళ్ళే హల్చల్ చేసి ప్రయాణికుల్ని చాలా భయాందోళనకు గురి చేశారు. ఏదేమైనా సరే కానీ దీని మీద అసలు పూర్తిగా ఇన్ఫర్మేషన్ త్వరగా మనకు అధికారులు అందిస్తారని చెప్పేసి ఆశిద్దాము. ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా లీగల్గా డౌట్స్ ఉన్నా, లేదంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దానిపైన నేను పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.